ఎన్నో ఏళ్లుగా శిథిలావస్థలో ఉన్న పార్కును విజయవంతంగా రక్షించి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి దృష్టికి తీసుకువెళ్లి సుమారు 3.5 కోట్ల రూపాయలతో పార్కును అభివృద్ధి చేసే విధంగా మన నవ యువ నాయకుడు జాన్ మోజేష్ గారు తన వంతుగా సొంతంగా నమూనా ఏర్పరిచి పార్క్ యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దీనికి కృతజ్ఞతగా ప్రతి ఒక్కరూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పార్కులో చిన్నపిల్లలకు, వృద్ధులకు సౌకర్యంగా ఉండేటటువంటి పరికరాలను మరియు వారికి తగిన వాతావరణాన్ని తన నమూనాతో ఏర్పరిచి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్నటువంటి మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారి దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. ఈ శిథిలావస్థలో ఉన్న పార్కును హౌసింగ్ బోర్డులోని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దడానికి కృషి చేసిన మన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి, బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు జాన్ మోజేష్ గారికి, పార్కు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే రేపు రిపబ్లిక్ డే కాబట్టి ఈ రోజు మన పార్క్ ని ఒకసారి రేపటికి ఏమేమి యాక్టివిటీస్ అయితే ఉన్నాయో అవన్నీ ఒకసారి మోజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి మీరు చూడండి. రేపు పార్క్ ఓపెనింగ్ ఉంది. అయితే ఈ యొక్క పార్క్ 2.5 ఎకర్స్ నేతాజీ పార్క్ లో ఏమేమి డెవలప్ చేశారో మీకు అందరికీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది డండి మార్చ్. ఇది వచ్చేసి ఆడిటోరియం పెట్టడం జరిగింది. ప్లాన్డ్ గా ఆడిటోరియం పెట్టడం జరిగింది. అలానే ఫస్ట్ ఆడిటోరియం పెట్టడం జరిగింది. ఆడిటోరియం ఇదేమో డండి మార్చ్. నెక్స్ట్ ఇది చూసుకుంటే లేడీస్ కోసం సపరేట్ గా కాంపౌండ్ వాల్ నిర్మించి దీంట్లో లేడీస్ అవుట్డోర్ జిమ్, అలానే వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ఒక షెడ్, ఇవన్నీ వేయడం జరిగింది. దీని లోపల ఇది ఓన్లీ ఫర్ లేడీస్ ఉంటుంది. ఇది సపరేట్ లేడీస్ కోసం ఎమ్మెల్యే గారు చేయించడం జరిగింది. చూసుకుంటే సెక్యూరిటీ పరంగా చూసుకున్న చుట్టూ బార్కాడ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి షైకి ఫీల్ అవ్వకుండా చుట్టూ సెక్యూరిటీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇదైతే చిల్డ్రన్స్ పార్క్ లో కింద కూడా ఇసుకేసారు అనమాట. ఎందుకంటే ఒకవేళ పిల్లలు జారి పడినా ఏం కాకుండా ఉండడానికి సేఫ్టీగా ముందు జాగ్రత్తగా ఇక్కడ కింద శాండ్ కూడా వేసారు. చూసుకుంటే ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి చాలా అంటే అప్డేట్ వర్షన్స్ లో, అంటే అప్పుడు పాతకాలంలో అంటే మొత్తం మన ఎక్సెస్ తో చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఎటువంటి హాని ఉండకూడదని చెప్పి ప్లాస్టిక్, అంటే హై క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ ని యూజ్ చేసి ఇలా జారుడు బల్లలు కానీ లైక్ వాళ్ళు ఎనర్జీ స్ట్రెంగ్త్ గా ఉండడానికి అని చెప్పి ఎక్సర్సైజెస్ చాలా వరకు చాలా బాగా ఇక్కడ డిజైన్ చేశారు. చూసుకుంటే లేడీస్ కి కూర్చోడానికి, ఇదైతే సీనియర్ సిటిజన్స్ మరియు లేడీస్ కోసం అని చెప్పి సపరేట్ గా చేయించడం జరిగింది. ఐ మీన్ ఈవినింగ్ కానివ్వండి, మార్నింగ్ కానీ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పడానికి, కొన్ని మాటలు మంచి చెడ్డలు మాట్లాడుకోవడానికి ఈ యొక్క బల్లలు ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫోన్లకే అంకితం అయిపోతున్నారు కాబట్టి దానికి విరుద్ధంగా ఏంటంటే ఇలా చుట్టూ, అంటే అప్పటి రోజుల్లో గ్రామాల్లో వాళ్ళ వీధిలో ఎట్లా కూర్చోడానికి అరుగులు ఉండేటో ఇప్పుడు అంటే ఆ ఆలోచన తీసుకొని దాన్ని దృష్టిలో తీసుకొని ఇట్లా డిజైన్ చేయించారు. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి జిమ్ చూద్దాం రండి. చేసుకోవాలనుకుంటున్నారు ఇది యాక్చువల్లీ ఇది యోగా అండ్ రిలాక్సేషన్ కోసం కూర్చోడానికి వేయించడం జరిగింది. మాక్సిమం ఇది యోగా కోసం యూజ్ అవుతుంది. ఈ సర్ఫేస్ అంతా కూడా మనం చూసుకుంటే ఈ సర్ఫేస్ కూడా చాలా మెత్తగా ఉంది. ఎందుకంటే చాలా మంది ఓల్డ్ పీపుల్ వస్తారు కదా, వాళ్ళకి ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ మెటీరియల్ కూడా చాలా యోగా కోసం అని చెప్పేసి నిర్మించడం జరిగింది. ఇది అవుట్డోర్ జిమ్. ఇది యూత్ కోసం, స్పెషల్లీ యూత్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది అవుట్డోర్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫిజికల్ యాక్టివిటీ మంచిగా యూత్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరైనా సరే దీన్ని చేసుకోవచ్చు. చూసుకుంటే ఇవన్నీ వెల్ ఎక్విప్మెంట్స్ అన్నమాట. ఇవి మనం చూసుకున్న ఈ ఎక్విప్మెంట్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే చూసారు కదా, అవుట్డోర్ జిమ్ అన్నమాట. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవుట్డోర్ జిమ్. అంటే ఈ జిమ్ వల్ల ఏమేమి లాభాలు ఉంటాయి, ఏ ఎక్విప్మెంట్ ద్వారా ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలని కూడా ఇక్కడ బోర్డు అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ కాలనీ వాస్తవులు ఒక అక్క ఉన్నారు. ఆవిడతో మనం మాట్లాడి తెలుసుకుందాం. అక్క, ఇప్పుడు రేపటి నుంచి ఈ పార్క్ ఓపెన్ చేస్తున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి చెప్తారా? చాలా హ్యాపీగా ఉంది. పొల్యూషన్ లేకుండా పీస్ఫుల్ గా ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ ఆడుకోవడానికి, వాకింగ్ చేయడానికి కంఫర్టబుల్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ పరిసరం మొత్తం వాళ్ళకి హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఎటువంటి పొల్యూషన్ లేకుండా
మొత్తం బాగుందని చెప్పి ఒక మేడం చెప్పారు. అయితే ఇప్పుడు ఇంకో ఆవిడ ఉన్నారు. ఆవిడని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు రేపు ఈ పార్క్ ఓపెన్ అవుతుందమ్మా. అయితే మీరు ఎలా దీన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? లేకపోతే ఏంటి ఏమైనా ఉన్నాయా? మీరు ఒకసారి చెప్తారా? సరౌండింగ్స్ ఉన్న పార్కులలో ఇది చాలా బాగుంది చెప్పాలంటే. చాలా పెద్దగా కూడా ఉంది. ఓకే. ఆ, చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా రిలాక్స్డ్గా ఉంటుంది ఈ పార్క్. ఇక్కడికి అంటే ఇక్కడ ఒక ఆవిడ చెప్పారు. చాలా రిలాక్సేషన్ గా ఉంటదని చెప్పారు. సో ఇంకా ఇలా ఉన్న ఈ పొల్యూషన్ ఏరియాస్ లో ఇక్కడ ఇన్ని పూల చెట్లు కూడా గ్రీనరీ, అంటే పార్క్ అంటే ఓన్లీ కూర్చోడానికి నెక్స్ట్ గేమ్స్ కే కాకుండా వీళ్ళేంటంటే నేచర్ ని కూడా కాపాడడం కోసం అని చెప్పి చాలా పూలు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న పార్క్ లో ఇన్ని చెట్లు ఎక్కడా లేవు. అయితే ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంది. ఈ వాలీబాల్ కోర్ట్ లో చాలా మంది ఆడుతున్నారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. వాలీబాల్ కోర్ట్ ఈ గ్రౌండ్ లో వేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నా పేరు మణికంఠ అండి. మాది తెలంగాణ కదా, ఆంధ్రప్రదేశ్. నేను జాబ్ సెర్చింగ్ కోసం ఇక్కడికి వచ్చాను తెలంగాణ. ఇక్కడ చూశాను కానీ ఎక్కడా కోర్ట్స్ సరిగా లేవు. ఈ రోడ్ నెంబర్ 2కి 3కి మధ్యలో ఉన్న కోర్టు మాత్రం నేతాజీ పార్కు రేపు ఇక్కడ ఓపెన్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆడుకునే యూత్ అందరికీ మంచిగా రిలాక్సేషన్ కోసం ఈవినింగ్ ఆడుకోవడానికి ఇక్కడ కోర్టు మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సో నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. ఓకే. అంతా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి వచ్చి, అంటే పక్క పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పొద్దున్న నుంచి ఆఫీస్ వర్క్స్ అన్ని చేసుకొని ఈవినింగ్ పూట రిలాక్సేషన్ కోసం ఈ పార్క్ ఆడుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ రిలాక్సేషన్ పొల్యూషన్ ఫ్రీగా ఉన్నాయి. అంటే ఇన్ని చెట్ల మధ్యలో ఉన్న పార్క్ ని ఒకసారి అన్నకి అడిగి ఒకసారి తెలుసుకుందాం. అయితే ఈ యొక్క వాలీబాల్ కోర్టు యాక్చువల్గా ఈ యొక్క నేతాజీ పార్క్లో వేయొద్దని చెప్పేసి ఎంతో ప్రెజర్ పెట్టారు. అయినా సరే మా ఎమ్మెల్యే గారు మేమందరం యూత్ అందరుగా మేము రిక్వెస్ట్ చేసి దాదాపు 20 ఇయర్స్ నుంచి మేము ఒక వాలీబాల్ ఆడడం జరుగుతుంది ఈ యొక్క గ్రౌండ్లో. అయితే మేము వాలీబాల్ కోర్టు వేయిస్తే ఈ యొక్క వాకింగ్ చేసే వాళ్ళందరికీ కూడా సీనియర్ సిటిజన్స్కి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి ఇబ్బంది అవుతుంది. బాల్ తాకితే వాళ్ళకి దెబ్బలు తాకితే అని చాలా వ్యతిరేకత వచ్చింది. బాల్ తాకితే దెబ్బలు తాకితే అని చెప్పేసి. అయినా కూడా మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చాలా అమౌంట్ దీని మీద స్పెండ్ చేసి వాలీబాల్ కోర్ట్ వేయించి దాని చుట్టూ ఒక 30 feet 40 feet లో ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఎవరికి కూడా వాకింగ్ చేసుకునే వాళ్ళకి కానీ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికి కూడా ఈ యొక్క బాల్ తాకకుండా చుట్టూరు అంతా కూడా ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఈ యొక్క వాలీబాల్ ఆడుకోవడం ద్వారా ఈ యొక్క గ్రౌండ్ లో ఎవరికి కూడా హాని కలగకుండా మాకు ఈ యొక్క నెట్ వేయించడం జరిగింది. దాన్ని బట్టి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళకి నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్రౌడ్ కి ఎటువంటి బాల్స్ ఇబ్బంది లేకుండా ఉండడానికి చుట్టూ నెట్ కూడా వేసారని చెప్తున్నారు. ఒకసారి సార్ తో మాట్లాడి అతను ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి కనుక్కుందాం. సో ఈ పార్క్ వల్ల ఏంటంటే మార్నింగే ఇక్కడ వచ్చి కొంచెం సేపు వాకింగ్ చేయడానికి అది కొంచెం అంటే ఇప్పుడున్న చూసి ఎక్కడ ప్లేస్ అనేది లేదు. సో ఈ పార్క్ వల్ల ఏంటంటే పెద్దవాళ్ళందరూ వచ్చి కూడా మనం వాకింగ్ అది చేసుకోవచ్చు. అదే పిల్లలకు కూడా కొంచెం ఆడుకోవడానికి అది బాగుంటుంది ఇక్కడ. సో ఈ పార్క్ వల్ల అందరూ చాలా ఉపయోగాలు ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చి సరదాగా అని చెప్పి గడపచ్చు ఇక్కడ. చూస్తే సిటీలో చూస్తే ఎక్కడ మనకి అంత ఎక్కడ చూసినా ఫ్లాట్సే ఉంటున్నాయి. అసలు ఆడుకోవడానికి ప్లేసే ఉన్నట్టు, వాకింగ్ చేయడానికి కూడా ప్లేస్ ఉన్నట్టు. కొన్ని రోడ్డు పక్కన నడుద్దామన్నా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ పార్క్ వల్ల ఏంటంటే చాలా మనం అన్ని ఇక్కడ అని చెప్పి ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అయితే ఈ కాలనీ వాసులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఎక్కడ రోడ్డు పైన ప్లేసులు కూడా లేవు. అంటే వాళ్ళ సేఫ్టీ దృష్టిలో అది కూడా ఆలోచించుకొని ఈ పార్క్ అనేది లోకల్ గా చాలా మందికి ఉపయోగపడుతుందని మన లోకల్ వాసులు చెప్పారు. కొందరు పిల్లల్ని అడుగుదాం, అసలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారమ్మా? మేము చాలా బాగా ఫీల్ అవుతున్నాం అన్న. ఎందుకంటే చాలా రోజుల నుంచి పార్క్ లో ఆడుకోవాలి, వాకింగ్ చేయాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము కూడా. అవునా? ఫ్రీ ఆఫ్ టైమ్ లో వచ్చి ఇక్కడ ఆడుకోవడానికి ఉంటుంది. అంటే మార్నింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఆఫ్టర్నూన్ కానీ నైట్ ఈవినింగ్ కానీ ఆడుకోవడానికి బాగుంది. అయితే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్సర్సైజెస్ తో పాటు మార్నింగ్ పూట ఇక్కడ వాకింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ హ్యాపీగా కూర్చుంటాం అని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కెమెరామెన్ రాజశేఖర్ తో మీ యశ్వంత్. ఇంకా కేపీహెచ్పి రోడ్ నెంబర్ 2, 3లో పార్క్ ఓపెనింగ్ అని చెప్పి, నేతాజీ పార్క్ ఓపెనింగ్ అని చెప్పి జాన్ మోజెస్ గారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి హాస్టల్ కానీ, అంటే రోడ్డుపై వెళ్తున్న చాలా మందిని అడిగాను మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే, అంటే రికార్డ్ చేయడానికి అంత టైం లేదు. సో నేను తీసుకున్న అవుట్కమ్ ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఇంత 2.5 acres ఉన్న పార్క్ ఏరియా ఈ చుట్టుపక్కల కేపీహెచ్పి 9 phases లో ఎక్కడ లేదని చెప్పి చాలా మంది చెప్పారు. కెమెరామెన్ రాజశేఖర్ తో మీ రిపోర్టర్ యశ్వంత్.